ఆ పార్టీ మీటింగ్లు అయితే గాడ మనం కూర్చునేది, గీడ వాళ్ళు కూర్చునేది. గా అరుణో కరణో చైర్మన్ అయితేనో ఎమ్మెల్యే అయితేనో గడ సైడ్కు ఉండేది. మనం ఎంతో మన వాట అడుగుతున్నాం. అదొక్కటే కాదు, రాజకీయంలో కాదు, పార్టీలో కూడా మొదలు పెట్టండి. మీరు ఏ పార్టీలు ఉన్నా సార్, మీ కార్యకర్తలు ఎంతో చెప్పండి, మీ సభ్యత్వం ఎంతో చెప్పండి. మీది 10% సభ్యత్వం అంటే 10% పదవులు పార్టీలో కూడా తీసుకోవాలి. మీ సభ్యత్వం 3% ఉంటుంది, పార్టీ పదవులన్నీ వాళ్ళకే ఉంటాయి, వేదిక మొత్తం వాళ్ళే ఉంటారు. మనం చూస్తున్నాం కదా మీటింగ్లలో, వేదిక కింద కూర్చున్న వాళ్ళంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉంటారు. వేదిక మీద ఉన్న వాళ్ళంతా వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా చెప్పండి, 1000 మంది వచ్చిందంటే దాంట్లో అట్లీస్ట్ మీ 60 ఉన్నాయా 100 ఉన్నాయా అడగండి. మీరు 100 ఉంటే 10 మంది స్టేజ్ మీద కూర్చుంటే మీ తరఫులు ఒక్కరే కూర్చోాలి బిడ్డ. పాత రోజులు పోయినాయి. మీరు ఎట్లా చెప్తే అట్లా ఓటు గుద్దడానికి మా బీసీ తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు రెడీగా లేరు. సోయొచ్చింది, యుద్ధ వేడి పెట్టినాం. ఇక్కడ ఇది ఆరంభమే, అవునా కాదా? ఆరంభమే కదా. చెప్తే మీరు గట్టిగా తెలవాలి. తీర్మానాలు మండలం కాదు, ఢిల్లీ కూడా తెలవాలి. ఆరంభమేనా? ఈ సభ ఇక్కడితోని ఆగదు. హైదరాబాద్ లో 10 లక్షలతో సభ పెట్టే వరకు తీర్మల్ల మల్లన్న నిద్రపోడు, మనల్ని నిద్రపోనియడు. తీర్మల్ మల్లన్నతో మనమందరం కలిసికట్టుగా ఇవాళ ఏ చిన్న ఊర్లో పోయినా వేదికను బీసీలు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం అన్నదమ్ములందరూ ఒక వేదిక మీద పంచుకుంటున్నారు. ఈ రోజు కూడా అందరూ ఒక వేదిక మీద కూర్చున్నాం. వాళ్ళు చాలా సంతోషంగా అనిపిస్తుంది. స్టేజ్ అంతా మనదే, మొత్తం బీసీలే. స్టేజ్ ముందు కూడా మొత్తం బీసీలే. ఇట్లా ప్రతిసారి రావాలి. రాబోయే రోజులలో ఇందాక నోముల నర్సన్ అన్నట్టు ఓట్లు మాయే, ఓట్లు మాయే, సీట్లు కూడా మనమే కావాలి. దానికి రాబోయే తొందరలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఒకటి స్థానిక ఎలక్షన్స్, 2 ఏం ఎలక్షన్స్? టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా వచ్చినాయి. వాళ్ళు ఉన్నదెంత? కిటికల మంది 2000 మంది. ఏ యూనియన్ చూడు వాళ్ళకి ఎత్తారు, ఏ యూనియన్ చూడు వాళ్ళకి ఎత్తారు. బిడా మీ 20,000 మంది ఉన్నాం. ఇలా మీరో చూసుకుందాం రణరంగం మీద, మేము చూసుకుందామా? మీ ఆశీర్వాదంతో సంపన్న వాళ్ళ అభ్యర్థిగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా టీచర్ ఎమ్మెల్సీ బరిలో ఉండబోతున్నా. మీ మీద నమ్మకంతో, మల్లన్న మీద ఉన్న నమ్మకంతో, ఇక్కడున్న నాయకులందరి నమ్మకంతో ఇవాళ ఒక బీసీ బయటకు వచ్చి పోటీ చేస్తే మేమందరం ఉన్నామని తెలియజేయాలి. ఇవాళ బీసీ అన్నదమ్ములు చాలా మంది నిలబడుతున్నారు. అభ్యంతరం ఏం లేదు. మన ఓటు అటుపోవద్దు. ఏం ఓటున్నా ఈ ప్రిఫరెన్షియల్ ఓటు 1, 2 వేసుకో, ఎవరికి వేసుకున్నా కానీ బీసీలకి. ఇవాళ బీసీలు గెలవాలి. దీనికి ఆరంభం టీచర్ ఎమ్మెల్సీ కావాలి. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలలో వాళ్ళు గెలుస్తారా? వాళ్ళని అడగండి. ఊళ్ళల్లో మీ ఓట్లు ఎన్ని ఉంటే అన్ని సీట్లు తీసుకోండి. ఏ గ్రామ పంచాయతీ అయినా వాళ్ళ ఓట్లల్లో డిపాజిట్ వచ్చి ఓట్లున్నట్టు గడిద్దాం. డిపాజిట్ రాని ఓట్లతో వాళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అవుతారు. ఏ ఎమ్మెల్యే అయితే నర్సన్న చెప్పిండు 43 మంది ఎమ్మెల్యేలా. ఇదెక్కడి న్యాయం చెప్పు? 60% మేమున్నాం, 60-65%
మాకు 19, 3% ఉన్నలకు 43, 1% ఉన్నలకు 13. ఇది ఎక్కడ న్యాయం? 14 లక్షల మంది ఉండరు ఓటర్లు, 60 మంది ఎమ్మెల్యేలు తయారైతారు. కానీ మొన్నటి వరకు వాళ్లకు ఓట్లేసినాం, గెలిపించినాం. ఏం దక్కింది మనకు? అది ఆలోచించాలి. ఇవాళ ఓట్లు మనయనాయి, సీట్లు వాళ్ళే అయినాయి. ఓట్ల కాడ మెజార్టీ మనము, వాళ్ళు మైనార్టీ. అధికారం పవర్ లో వాళ్ళు మెజార్టీ, మనం మైనార్టీ అవుతున్నాం. రాబోయే రోజుల్లో మనమే మెజార్టీ, ఓట్లల్లా పవర్ లో కూడా మెజార్టీ ఉన్నాం. బిడా మిమ్మల్ని అందరినీ గుండెలు పెట్టుకొని చూసుకుంటాం. మీ 6%, మీరు మాత్రం 77 ఏళ్ళకెళ్ళి మమ్మల్ని చూస్తలేరు. ఇప్పుడు తిరగబడే రోజు వచ్చింది. ఇక్కడ మా తమ్ములను 8 వరకు ఉన్నారంటే కసితో ఉన్నారు. కసితో ఉన్నామా? కసితో ఉన్నామా? लास्ट को आवाज दो, आवाज दो, आवाज दो. మరోసారి లాస్ట్ అధ్యాపకులు, ఎందుకంటే టీవీలలో చూస్తుంటారు, మీ అందరికీ వేదిక పైన నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నా.